పాఠంలోకి వెళ్దాం. దేవుడా నీ రుణమును తీర్చుకోగలనా అనేటువంటి యొక్క పాఠంలోకి మనం వచ్చాం. ప్రియులారా, ఈ గతంలో ప్రతి విషయాన్ని మనం చాలా చక్కగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాం. ఓకే. ఈరోజు కూడా ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుడా నీ రుణాన్ని నేను తీర్చుకోగలనా? ప్రియులారా, మనకు చాలా మంది రకరకాలైనటువంటి సహాయాలు చేసినప్పుడు వాళ్ళ కోసం మనము ఎంతగానో విధేయత చూపుతాం. ఎంతగా అనంటే కొంతమంది వాళ్ళు చేసినటువంటి సహాయం కోసం వాళ్ళ జీవితాన్నే అర్పించేస్తుంటారు. నా చిన్నప్పుడు ఒక స్టోరీ చదివేవాడిని. అదేంటంటే ఒక సీసాలోన ఒక ఆహ్, రాక్షసుడు బంధింపబడి ఉంటాడు. వాడికి శాపం అనమాట. ఆ సీసాని మూత ఎవరైతే తీస్తారో వాడు పెద్దగొస్తాడు. నీకేం కావాలా అంటే అతను నన్ను, ఎందుకంటే నా యొక్క బానిసత్వంలో నుంచి విడుదల చేసావు కాబట్టి నీకు ఏ వరం కావాలని నేను ఇస్తానని చెప్తాడనమాట. అది మీకు తెలిసే ఉంటది. అదేదో అల్లావుద్దీన్ అబ్దుల్ దీప్ ఏదో సంథింగ్ స్టోరీ ఉంటది. కాబట్టి అంటే దా యొక్క సీసాలో బందీగా ఉన్నటువంటి ఆ యొక్క భూతము లేదా రాక్షసుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ యొక్క రుణానికి ఏమడిగినా ఆ వరాలు ఇచ్చేటువంటి ఆ యొక్క తత్వం కలిగి ఆ స్టోరీలో. అలాగే మన దేశంలో కూడా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క అభిజిత్ దీప్తి అనేటువంటి ఆయన అమెరికాలో తను చదువుకుంటున్నట్టు చదువుని వాటన్నిటిని వదులుకొని ఇండియాకు వచ్చి ఏకంగా ప్రభుత్వంతోనే పోరాటం చేశాడు. అది అందరికి మనకు తెలిసిందే. నీట్లో చాలా మంది ఇంచుమించు 21 మంది పిల్లలు చనిపోయారు. ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబుల్ లేదనేసి చనిపోయినటువంటి కుటుంబాలకు ఆదరణ ఇస్తూ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని, వాళ్ళ లాస్ అయినటువంటి వ్యక్తులను బట్టి వాళ్ళ తరపున పోరాడడానికి ఎక్కడి నుంచి తన సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చి అనేకుల్ని మోటివేట్ చేసేసి ప్రభుత్వంతో ఇంచుమించు 4 రోజుల పైగా పోరాడడం, ఇవన్నీ గ్రేట్ కదా. వాళ్ళకు లోక సంబంధమైనటువంటి మర్యాద తెలుసు, లోక సంబంధమైనటువంటి హెల్పింగ్ నేచర్ తెలుసు. కానీ ఏ విధమైనటువంటి మరి రిలేషన్షిప్ లేనటువంటి వాళ్ళ కోసం ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళ కోసం పోరాడడం, ఆ పోరాడుతున్నటువంటి సందర్భంలో చాలా మంది స్టూడెంట్స్ మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళ మీద చెల్లరైపోయింది, కొట్టారు. కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ఇరువైపుల నుంచి కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు చేసింది ఏంటంటే, మేము ఈ ప్రభుత్వ విధానాలకి, ఈ యొక్క బానిసత్వంలో నుంచి చనిపోయినటువంటి వాళ్ళకు ఒక రెస్పాన్సిబుల్ గా ఉండే దానికోసం పోరాటం చేశారు. ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు పలానా వాళ్ళకి సహాయం చేయాలనుకున్నప్పుడు ఎంతగానో తెగిస్తారు, అవునా కాదు? అలాగే దుబాయ్ లో చిక్కుపోయారు అనుకోండి, చాలా మందికి మన తెలుగోళ్ళు లేదంటే అక్కడ నుంచి చాలా మంది సహాయం చేస్తుంటారు. తర్వాత బ్లడ్ మనీని కూడా ఈ మధ్య కాలంలోన కువైట్ కాదు, ఖత్తర్లో అనుకుంటారు, ఖత్తర్లోను ఒమన్ అనుకుంటారు. ఒక ఆవిడ నర్స్ అనమాట. రాంగ్ ట్రీట్మెంట్ చేసిందో సంథింగ్ ఏదో జరిగింది. ఒక అబ్బాయి చనిపోతే, అరబీ అబ్బాయి చనిపోతే బ్లడ్ మనీ కింద 2 కోట్లు ఎంత అడిగితే ఈ కేరళ వాళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసేసి ప్రభుత్వం కూడా ఇన్క్లూడ్ అయ్యి మరి ఆ యొక్క బ్లడ్ మనీ పే చేసేసి ఆవిడని విడుదల చేశారు. చూడండి, ఇలాంటి సహాయం చేసేటువంటి వాళ్ళు లోకంలో బీభత్సంగా ఉన్నారు. ఎంతమంది అంటే కోకొల్లలు ఉన్నారు. పిల్లరా, సునీత కృష్ణన్ అనేటువంటి ఒక హైదరాబాద్ లో ఒక మళ్ళీ కేరళకు చెందినటువంటి ఒక ఆవిడ ఎన్జిఓ ఉంది. ఆవిడ చిన్న పిల్లల్ని ఆ మాయా మాటలు చెప్పేసి లేకపోతే కిడ్నాప్ చేసేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేస్తారు. ఏదంటే దాన్ని ఏమంటారంటే వ్యభిచార గృహాలకు అమ్మేస్తుంటారు. ఆ వ్యభిచార గృహాలకు అమ్మేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాని కోసం ఆమె ఎదురు తిరిగి నిలబడదు. ఆవిడికి ఏ సహాయం అవసరం లేదు. నా బంధువుల, నా తోబుట్టువుల, నాకు తెలిసినటువంటి వాళ్ళ, నా ఫ్రెండ్స్ అలాంటివి ఏం లేవు. కానీ వాళ్ళు చేసినటువంటి పని చూడండి, ఎన్ని అవమానాలంటే ఆవిడ చేసేటువంటి పనిని బట్టి ఇంచుమించు 5 6 రేప్ చేశారు. అలాగున్నప్పటికీ కూడా వాళ్ళు తెగించేసేసి నిలబడి సేవ చేయాలి అనేటువంటి దృక్పథం ఉందే,
వాటన్నిటిని చూస్తున్నప్పుడు క్రైస్తవులంగా ఉన్నటువంటి మనకు సిగ్గు కలగాలి. ఎందుకు సిగ్గు కలగాలి? వాళ్ళకి ఏ విధమైనటువంటి బేస్ పాయింట్ లేదు, ఏ విధమైనటువంటి బైబిల్ సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు. కానీ వాళ్ళు సహాయం చేయాలనేటువంటి తపన, సహాయం చేయాలనే దానికోసం వాళ్ళ యొక్క మాన, రక్త, లేదంటే కుటుంబాన్ని త్యాగం చేసుకోవడం, ధనాన్ని త్యాగం చేసుకోవడం, తమ సొంత రక్త సంబంధికుల్ని త్యాగం చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు నిజంగా వీళ్ళకి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? అసలు ధైర్యవంతులు లేదా త్యాగం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనమే కదా. మన పూర్వీకులు చేసినటువంటి త్యాగం ముందు ఈ రోజు ఉన్నటువంటి క్రొత్త తరం క్రైస్తవ తరము చాలా బలహీనంగా కనబడుతుంది. కారణం ఏంటంటే సమర్థవంతమైనటువంటి బోధ లేక ఒక్కొక్కరు ఒక గ్రూపుగా విభజింపబడి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి చర్చ. కానీ సమాజాన్ని వేరు చేసేటువంటివి, దేవ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని తయారు చేసే విషయంలో, లేదా క్రీస్తు యొక్క పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్లే దాని విషయంలో పాస్ అని అంటారు అనమాట. ప్రభు ఏదైతే చెప్పారో అది తరతరాలకు అందించాలి. ఆ విషయాల్లో ఎందుకో చర్చ బలహీనమైపోయింది. ఎంత బలహీనమైందంటే సేవకులు కూడా తన్నుకునేటువంటి వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. కాబట్టి సేవకుడు సేవ చేయాల్సినటువంటి ఆయన, అనేకులు తయారు చేస్తున్నటువంటి ఆయన ఎందుకో బలహీన పడిపోయాడు. కేవలం జీతము, వచ్చినటువంటి కానుకలతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది సేవకులు తెగించి సేవ చేస్తున్నారు. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. దేవుడు అన్ని రుణాన్ని నేను ఎలా తీర్చుకుంటాను? లోకంలో వాళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు సహాయం చేసేసి వాళ్ళు ధన్యతను చూపుకుంటున్నారు. మరి క్రైస్తవుడు కలిగినటువంటి ధన్యత ఏంటి? ఆ ధన్యత మన ప్రభువే కదా. ఆ ప్రభు ఈ యొక్క లేఖనం ద్వారా ఏ విధంగా మాట్లాడాడో వాటిని మనం చూద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. మనకి ఎవరైనా సాయం చేసామనుకోండి, దానికోసం మళ్ళీ మనం నాకేం సాయం చేస్తారని తిరిగి అడగకూడదు. వాటిని అర్థమైందండి. సాయం చేసిన తర్వాత కూడా మళ్ళీ చెప్పుకోకూడదు, బూర వదిలించుకోకూడదు. కానీ మన క్రైస్తవ సంఘాలు అలా ఉండదు. 44వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదవండి, ఎందుకంటే మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. లేదంటే ఏదో పెట్టేసేసి హాజరయ్యామనే దాంట్లో ఉంటారేమో. ఎవరికైనా మీకు అవకాశం ఉంటే అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి, మ్యూట్ చేయండి, మూట్లోకి. యెషయా గ్రంథం 44:2 వచనం. ఒకవేళ ఇన్ కేస్ అవ్వకపోతే నేనే చదువుతాను. రైట్. నిన్ను సృష్టించి, చదవండి. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి, నా సేవకుడకు యాకోబు. చాలండి, చాలు. థ్యాంక్ యూ. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి. ప్రియులారా, మనిషి జీవితం ఈ భూమి మీద ప్రారంభమైనప్పుడు, తల్లి గర్భంలో నుంచి ప్రారంభమైనప్పుడు ఎన్ని రకాలైనటువంటి సవాళ్లతో, ఎన్ని రకాలైనటువంటి ఫైటింగ్స్ ని ఎదుర్కొని మన యొక్క జీవితం ప్రారంభమైందో మనకు అర్థం కావాలి. పిల్లరా చూడండి, మనం పుట్టామనంటే మనం పుట్టేదానికి భూమి మీదకి రావడానికి సో ఏజ్ కదా. సపోజ్ నాదొక 40 ఏళ్ళు అనుకోండి. 40 ఏళ్ల కిందట నేను ఎక్కడున్నాను? 40 ఏళ్ల కిందట నేను ఎక్కడున్నాను? నా తల్లి గర్భంలో ఉన్నాను, అవునా కదా. ఆవిడ గర్భంలో నేను ఒక 9 నెలలు లేకుంటే 8 నెలల్లో ఉన్నాను. మరి అంతకుముందు నేను ఎక్కడ ఉన్నాను? నా తండ్రిలో ఉన్నాను. నా తండ్రిలో నుంచి నేను నా తల్లిలోకి రావడం, నాకు ఒక రూపాన్ని ఇవ్వడము, ఆ 9 నెలల కాలం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడో మిస్ అవ్వాలి. సైన్స్ వాళ్ళు ఈ మధ్యన చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. దీన్ని పూర్తి అనుకోకండి, మన పుట్టుకే చాలా ఎంత ఎక్స్ప్లెనేషన్ అంటే, మనం తండ్రిలో నుంచి తల్లిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఫామ్ అయ్యేదాని కోసం తల్లి అండంతో, ఎగ్గుతో మనం కలిసేటప్పుడు ఈ లోపే కనుక మనం మిస్ అవ్వకున్నట్టు, ఈ లోపే కనుక మనం చనిపోయేదానికి అవకాశం ఉంటుంది.
కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి నిన్ను ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారనంటే ఒక పెద్ద పోరాటం, ఒక పెద్ద అథ్లెటిక్, ఒక ఒలింపిక్ లో మీరు చూడండి 180 దేశాలు పాల్గొంటాయి, లేదా 200 దేశాలు పాల్గొంటాయి. ఇప్పుడు అంటున్నారు మన దేశస్తులు 180 స్పోర్ట్స్ లో మన వాళ్ళకి ఇంకా అవకాశం లేదని అంటున్నారు ఒలింపిక్ లో పాల్గొనే దానికోసం. అర్థమైందండి? కాబట్టి మన జీవితం ప్రారంభం అయ్యింది ఒక పెద్ద ఛాలెంజ్ తో మనం ప్రారంభించాం. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే, మనం తండ్రిలో నుంచి వచ్చేటప్పటికి, తల్లి అండంతో కలిసేటప్పటికి కొన్ని కోట్ల కణాలలో నుంచి నువ్వు నేను బ్రతుకున్నాను. ఈరోజు భూమి మీద ఉన్నామనంటే కేవలం నువ్వు నేను బ్రతుకున్నప్పుడు. మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ నిర్వీర్యమైపోయారు, కనపడలేదు. కానీ నీకు నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చి తల్లి గర్భమందు మనల్ని ఏం చేశాడట? నిర్మించి. ప్రియులారా, నిర్మాణం అంటే అది ఎంత పెద్ద విషయం అని అంటే ప్రియులారా, ఇక్కడ మనం అట్లాంటిస్ చూడండి, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్స్ దుబాయ్ లో అయ్యేటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చూస్తుంటే ఎలా కట్టారు బాబు, సముద్రంలో కూడా ఇంత పెద్ద నిర్మాణాలు అనేది ఆశ్చర్యం కలగకమానదు. అంత పెద్ద సముద్రంలో మరి ఈ యొక్క ఇసుకనంతా పేర్చి దానికి పెద్ద పెద్ద రాళ్ళని పెట్టి ఆ అలల నుంచి వచ్చేటువంటి పోటుని తట్టుకునేటట్టుగా నిలబెట్టి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మనల్ని తల్లి గర్భంలో నుంచి మనం నిలబెట్టాడనంటే, కొన్ని కోట్ల మందిలో నిన్ను నన్ను బ్రతికించాడనంటే ఎంత సహాయం చూడండి. ఇంతటితో ఆగిపోలేదండి. ఈ లోపల తల్లి కనుక మరి ఏదో ఒకటి తినేసేసి ఏదో ఒకటి చేసింది అనుకోండి, మనం ఉండేవాళ్ళం కాదు. అక్కడ కూడా మరి తల్లులు వాళ్ళు ఎదుగుతున్నటువంటి శిశువు కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు. వాళ్ళు ఇష్టాలు మానుకుంటారు, అది తినొద్దు, ఇది తినొద్దు, అలా పడుకోవద్దు, ఇలా పడుకోవద్దు. పాపం వాళ్ళకి అన్ని రెస్ట్రిక్షన్సే. పాపం 5వ నెల 3వ నెల నుంచి వాంతులు స్టార్ట్ అవుతాయి. ఎన్నో రకాలైనటువంటి బాధలు భరించేసేసి కేవలం నీ కోసం నా కోసం వాళ్ళు బాధ భరించారు. దేవుడు నీ కోసం అలసిపోతున్నాడు. ఇన్ని రకాలైనటువంటి విధానాలతో దేవుడు ఒక పర్పస్ తో నన్ను బయటకు తీసుకొని వచ్చి సహాయం చేశాడట. అందుకంటాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చెయ్యి వాడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రియులారా, మన దేశం నుంచి మనం వచ్చాం కదా, మనం ఒక మంచి జాబ్ లోకి వచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. ప్రియులారా, నా జాబ్ కోసం అయితే నాకు ఇండియాలో ఇంటర్వ్యూ జరిగింది. నాకు ఫ్లైట్ టికెట్, నాకు అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత లాడ్జ్ అన్ని ఎయిర్పోర్ట్ కి వచ్చేసి నాకు ఒక డ్రైవర్ వచ్చి పిక్ చేసుకున్నాడు, లాడ్జ్ లో దించాడు. నేను ఉన్న రోజులు లాడ్జ్ లో కంపెనీ భరించింది, నాకు వీసాలు అన్ని కంపెనీ ఇచ్చింది. చూడండి, అంటే వాళ్ళకి ఒక పని ఉంది. ఆ పనిని బట్టి కంపెనీ వాళ్ళు నన్ను ఎక్కడి నుంచో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చేసి వాళ్ళ కంపెనీలో ఒక జీతం ఇచ్చి నాకు అన్ని అవకాశాలు ఇచ్చి నాకు ఏది లోటు లేకుండా చూసుకొని ఇంతవరకు పోషిస్తుంది. కారణం ఏంటి? వాళ్ళకి అవకాశం, వాళ్ళ యొక్క పని చేయాలనే కదా. పిల్లరా, మనం అందరం ఏదో రూపంలోనే మన దేశం నుంచి ఇక్కడికి వచ్చామంటే ఎవ్రీ సెకండ్ మనం పే చేస్తాం, ఎవ్రీ సెకండ్ పే చేస్తాం కదా ఇక్కడ ఉండడానికి. కానీ దేవుడరా, మనము తల్లి గర్భంలో నుంచి ఆయన మనల్ని ఎలాంటి రూపం ఇవ్వాలి, ఎలాంటి కళ్ళు ఇవ్వాలి. మరి చూడండి, మన చర్మం అంతా చూడండి, స్కిన్ అరచేతుల్లో ఒక రకంగా ఉంటది, అరికాళ్ళలో ఒక రకంగా ఉంటది, పెదాలు ఒక రకంగా ఉంటది. ఎన్ని రకాలైనటువంటి మరి చర్మంలో ఉన్నటువంటి గుణగణాలతో ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అది సహాయాన్ని చేశాడు ఆయన. ఎంత సహాయం చేసినటువంటి ఆ దేవుణ్ణి తలుసుకున్న తర్వాత ప్రకృతిలో, లేదంటే మన వాళ్ళు మనకు ఏవైనా ఇచ్చినవన్నీ కేవలం ఆయన కృపేనంటే. ఈరోజు మనకు ఉద్యోగం వచ్చిందన్నా ఆయన కృపే. కారణం ఏంటంటే మనం బ్రతుకుని, మనకు శ్వాసని ఇచ్చాడు, మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, మనకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. మనం ఎవ్రీడే మనం బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రకృతిని అనుగ్రహించాడు దేవుడు. ఇన్ని అనుగ్రహించి దేవుడు తను తెలుసుకొని తన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను ఈ లోకానికి తెలియపరచాలని ఆయన ఇంత ప్రణాళికతో ఇవన్నీ చేస్తుంటే ఆయన పట్టించుకోకున్నట్టు ఉండగలమా చెప్పండి? అలా ఉండగలము అని అనుకుంటే అది అవివేకం అవుతుంది ప్రియులారా. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా,
అభిజిత్ దిత్కే అనేటువంటి ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నటువంటి తన చదువును వదులుకొని భారతదేశంలో జరుగుతున్నటువంటి వాటి కోసం వచ్చేసి ఆయన పోరాటం చేశాడు ప్రభుత్వం. అలా పోరాటం చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ గుండాలన్నారు, టెర్రరిస్టులు అన్నారు, రకరకాల మాటలు ఉపయోగించారు. కానీ దేవుడు అలాగా ఎన్ని రకాలైనటువంటి మనకు అవకాశాలు ఉన్నాయి, వాటి అన్ని రకాలుగా దేవుడు మనం కాపాడుతూ నడిపిస్తూ ఇంతవరకు నడిపించాడు. ఎలాగ నడిపించాడు అనే దానికోసం కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు చూడండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. కీర్తనలు 5:45 వచనం. యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు ప్రియులారా, దేవుడు అద్భుతకరమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఎంతగానంటే అసలు మనము ఊహించలేనటువంటి విధంగా దేవుడు మనల్ని తయారు చేయడమే కాకుండా ఈ రోజు ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ ఎంత గొప్పగా, ఎంత మనకు లోబడి బ్రతుకుతున్నాయనంటే అసలు మనం మాటల్లో వర్ణించలేం. అందుకే నీ దేవుడు చేసినప్పుడు ప్రతి కార్యం ఆశ్చర్యమే ప్రియులారా, ప్రతి కార్యం ఆశ్చర్యం. కానీ వాటన్నిటిని ఆలోచించండి, నన్ను చూడండి అని అంటుంటే దేవుడు. వీటన్నిటిని చూడండి. నీవు నీటిని చూస్తావా? ఇంత పెద్ద సముద్రాన్ని దేవుడు ఎట్లా కంట్రోల్ చేస్తాడు? ఇంత పెద్ద సముద్రాన్ని మండించేసేసి ఆ మండించినటువంటి ఆ యొక్క ఆవిరితోను వర్షాలు నెల కురిపిస్తున్నాడు. వీటన్నిటిని ఆలోచిస్తే ఈ సిస్టమ్, ఈ ప్రిన్సిపల్ ని, ఈ సూత్రాన్ని ఎలా పెట్టారు, ఎవరు పెట్టారు? అలా చూడండి. అప్పుడు నేను అర్థమవుతాను దేవుడు ఎంతగా చెప్తున్నా గాని మనుషులు అంటారు వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో, సూర్యుడు బాగా మండుతున్నాడు కాబట్టి సో అండ్ సో యాంగిల్లో పడినప్పుడు అది ఆవిరవుతుంది. ఆవిరైనటువంటిది ఒక బ్యాగుల రూపంలో, మేఘాల రూపంలో వర్షంగా వెళ్ళిపోతుంది. ఇవి రకరకాలండి చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ కి ఆ సూత్రాన్ని పెట్టేసి ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ ని అప్లై చేసినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఇది కదా జరిగింది. ఇలాగ మరిచిపోయి ఇలాగ ఉంటుంది ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి యొక్క మానవాళికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, ఈయనకి ఉన్నటువంటి ఈ యొక్క కొద్ది జీవితంలోనే ఈ యొక్క బ్రతుకు అంటాడు, తన యొక్క లైఫ్ లగ్జరీగా ఉండాలంటాడు, తనకి ఇంకా బాగా సొఫిస్టికేటెడ్ థింగ్స్ తో ఒక మంచి ఇల్లు కావాలనుకుంటాడు. ఇదే జీవితం ఇక్కడే ఉండిపోతాను అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ఇది దేవుడికి నచ్చదు. ఇన్ని అనుభవించిన తర్వాత నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. ఈ రోజు మనకు భార్య ఉంది అని అంటే అది దేవుడి కృప. కొంతమంది భార్యల భర్తలను చంపేస్తున్నారు కదా, మనోడు బ్రతికించాడు కదా, అది దేవుడి కృపే. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు కదా, అవునా కాదు? అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు చంపేస్తున్నారు కదా. కేవలం దేవుని కృప వల్ల మనం ఇంత బాగా బ్రతుకుతూ ఉంటే, కానీ నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడి కోసం నేను ఏ విధంగా రుణం తీర్చగలను? ఈ యొక్క భావన ఎంతమందికి వచ్చింది చెప్పండి? ఎంత మందికి వచ్చిందో తెలియదు కానండి. ఇక్కడ ఉన్నటువంటి కీర్తనకారుడు మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారి విషయం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 40వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఇంకా ఎందుకంటే దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేశాడు కదా, ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ 5వ వచనం నుంచి కంటిన్యూషన్ చేస్తాను ప్రియులారా. మళ్ళీ చదువుతాను, ఆ కంటిన్యూషన్ చేద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడు చేసినటువంటి కార్యక్రమాలు, దేవుడు కలలుగన్నటువంటి తలంపులు అసలు ఎన్నున్నాయంటే అన్ని ఉన్నాయి. పిల్లరా చూడండి, కొత్తగా పిల్లలు పుట్టారనుకోండి, ఆ కొత్త దంపతులకి ఎన్నెన్నో కళలు ఉంటాయి. నా కొడుకు ఇలాగ ఉండాలి, నా కూతురు ఇలాగ ఉండాలని భార్య భర్తలు ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా ప్రెగ్నెంట్ అయినప్పుడు మొదలుకొని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, ఇప్పుడు ఎలాగుంటాడు, వీడి అది తింటున్నాడా, ఇది తింటున్నాడా, ఎన్ని ఆలోచిస్తుంటారు చూడండి ఒక తల్లిదండ్రులు కదా. ఇంతగా ఆలోచించేటువంటి మనమే అనుకుంటాం, కానీ దేవుడు కూడా ఇంకా ఆలోచిస్తున్నాడట. ఎంత ఆలోచిస్తున్నాడంటే అసలు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పాలనుకుంటే అసలు మా లెక్కే సరిపోదని అంటున్నారు.
ఎంత గ్రేట్ కదా. అలాంటి దేవుడు చూడండి ఆ కిందకు వచ్చేటప్పటికి అంటున్నాడు, నీకు సాటైన వాడు ఒకడును లేడు, బలులనైనను నైవేద్యములనైనను నువ్వు కోరటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు నీ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషము. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని, అయ్యా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు కదా, నా ఎడలో నీకు ఇన్ని ఆశలు ఉన్నాయి కదా. ఒక కంపెనీ మనం హైరింగ్ చేసుకుంది అనుకోండి, వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పెట్టేసేసి హైరింగ్ చేసేసుకుంటాడు, అవునా కదా. కానీ ఈ రోజు దేవుడు ఇంత ప్రకృతిని పెట్టుబడిగా పెట్టి, అయ్యా నువ్వేం చేయాలి అని అంటే, దేవాన్ని చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారు? అలాగ ఆశపడేటువంటి వాళ్ళు అందరూ ఎంతమంది ఉంటారంటే, కేవలము అలాగ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. వేళ్ల మీద లెక్కించేటువంటి స్థితిలోనే ఉన్నారు తప్ప, ఈ క్రైస్తవ సమాజం విస్తృతంగా అయిపోయి దేవుని యొక్క రక్షణ సువార్తని అనుదినం ప్రకటించాల్సినటువంటి మనము చాలా తక్కువగా, అదొక అకేషనల్ గా మనం మాట్లాడుకుంటున్నాము కానండి, రోజు రోజుకు మనం దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలండి. ఎందుకంటే దేవుడు తను తను మనకు అందరికి ఇచ్చినటువంటి ఈ యొక్క మాటని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, దేవుడు ఎంత కృపామయుడో, ఆయన ఎంత దయగలంగా అనుకుంటే ఆయన. పిల్లరా, మనం చూడండి, కంపెనీలో రోజు పని చేసాం అనుకోండి, డైలీ వర్క్ రిపోర్ట్ ఇస్తాం, అవునా కదా. డైలీ వర్క్ రిపోర్ట్, నువ్వు ఏం పని చేయాలి, ఏం టాస్క్ ఇవ్వబడింది, అది చేసావా లేదా, ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే ఇస్తాం. మరి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు కదా, మరి ఏం చేస్తున్నాం మనం? కీర్తనలు 96 రెండవ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 96 రెండవ వచనం చూద్దాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనములలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. చూడండి ఎన్ని చెప్తున్నాడు, చూడండి. ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మరిచిపోయింది, అసలు మర్చిపోయి ఆయన స్థానంలో ఇంకొకరిని తీసుకొని వచ్చేసి వాళ్ళను మహింపరుస్తున్నాడు. కానీ సత్యవాక్యాన్ని కలిగినటువంటి బైబిల్ ఇచ్చినటువంటి ఇంత ఆధారాలు కలిగినటువంటి పుస్తకం మన యొద్ద ఉంటుండగా మనం ఈ యొక్క రక్షణ సువార్తని ఎంతమంది తీసుకెళ్తాం? ప్రియులారా, దేవుడికి ఏదైనా కృతజ్ఞతలు చెల్లించాలన్నా, స్తోత్రాలు చెల్లించాలన్నా అది పెద్ద విషయం కాదండి. మనకంటే గొప్పగా పాడేటువంటి వాళ్ళు దేవదూతలు ఉన్నారు. వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటే పరలోకంలో ఉన్నటువంటి ద్వారాలు కదిలిపోతున్నాయట. మరి మనం చేసేటువంటిది ఎంత ఉంటది? ఆ 10 నిమిషాలు ఆరాధించడానికే మనకు గొంతు పట్టిపోతుంది. ఆ పాట పాడాలన్నా 2 చరణాలు 3 చరణాలు పాడాలన్నా గానీ మనకు నోరు తిరగదు, అరిచిపోతాం, ఆయాసపడిపోతాం. కానీ ఆయన యొక్క రక్షణ సువార్తని మనం ప్రకటించే బాధ్యత మాత్రం పెట్టాడు. ఎందుకంటే మనం స్తోత్రం చేయాలన్నా, దేవుని పొగడాలన్నా, దేవదూతల కంటే మనం గొప్పగా ఏం మనం పొగడలేం. కాబట్టి మన పని ఏంటయ్యానంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆయుష్ కాలంలో, దేవా నువ్వు ఇంతగా నా కోసం సృష్టించి, ఇంతగా నన్ను ఆదరించి, ప్రతి క్షణంలోనూ, ప్రతి అపాయంలోను, అనారోగ్య పరిస్థితుల్లోనూ, ప్రతి విషయంలో నన్ను కాచి కాపాడావు కదయ్యా. మరి నేను నీకు ఏ విధంగా నేను సహాయపడాలి, ఏ విధంగా నేను ఉపయోగపడేటువంటి పాత్రగా ఉండాలి అనేటువంటి ప్రార్థనలు మనం చాలా తక్కువ మందిలో వింటుంటాం. దేవా నాకు ఈ రోజు నీతో కూడుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చావయ్యా, కానీ మరి నేను నీకు ఏ రకంగా ఉపయోగపడగలను, ఏ రకంగా నిన్ను సంతోషపరచగలను అనేటువంటిది ఆలోచనతో చాలా మంది క్రైస్తవుల్లో లేకపోవడం అనేటువంటిది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ప్రియులారా, మరి అయితే దేవుని యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? దేవుని రుణాన్ని తీర్చుకోవాలి బ్రదర్ అని అంటున్నారు కదా. మరి ఎలా తీర్చుకోవాలి బ్రదర్ దేవుని రుణాన్ని? ప్రియులారా, దేవుని రుణాన్ని మనం తీర్చలేమండి. దేవుని రుణాన్ని మనము తీర్చలేము. ప్రియులారా చూడండి, చిన్నప్పుడు పిల్లలకి ఐస్ క్రీమ్లు అన్ని కొనిచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని సేవలు చేస్తున్నారో పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉంటారో, ఎన్నిసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి ఉంటారో, ఎన్నిసార్లు జలుబు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు ఎన్ని వేదనలు అనుభవించుంటారో, ఆర్థికంగాను, మానసికంగాను
ఎంత జీవితాన్ని కోల్పోయి ఉంటారో తల్లిదండ్రులకే తెలుసు. పిల్లలకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. వాడికి ఏం తెలియదు. చక్కగా వాడికి ఆకలేసిందా వాడి కయ్యమని అరుస్తాడు. ఈలోపు తల్లి వెళ్ళి పాలు పెడతాడు. ఈలోపు జ్వరం వచ్చిందా మరి భర్త ఎలాగుంటుందో పరిస్థితి తెలియదు కానీ ఆయన అప్పో సొప్పో చేసేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మరి చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొని వచ్చేస్తారు. ఇన్ని పనులు చేస్తారు కదా. ఇవి పిల్లలకి ఏమైనా అర్థం అవుతుంది అంటే అర్థం కాదు. వాళ్ళు ఒకానొక స్థితికి వచ్చేంత వరకు కూడా అది అర్థం చేసుకోలేరు. అరే నువ్వు చిన్నప్పుడు నువ్వు ఇలాగ ఉండేటువంటి వాడెవరా అంటే వాడు ఒప్పుకోడు. ఎప్పుడు ఒప్పుకుంటాడు? వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాడికి రియలైజ్ అవడు. నిజమండి. అలాగే దేవుని యొక్క అద్భుతమైన కార్యక్రమాలు అంత తొందరగా అర్థం కావండి. మనము ఎంతో సేవ చేసిన తర్వాత ఇదిగో మనం మంచి ఒక పొజిషన్ లోకి వచ్చాం. సపోజ్ నాకు ఒక 2 లక్షలు 5 లక్షలు జీతం అనుకోండి. ఇంట్లో నా వాళ్ళ యొక్క అవసరాల కోసం నా తల్లిదండ్రుల కోసం ఒక నెలకి ఒక 10,000 20,000 50,000 పంపించాను అనుకోండి. సరిపోతుందండి అది? ఆ రుణం తీర్చుకున్నట్టు అది? అది కాదండి రుణం అనేది. నన్ను అప్పుడు పెంచారు కాబట్టి ఈ రోజు నేను మీకు డబ్బు ఇస్తున్నాను అనేది రుణం అవుదండి. అది రుణం అవుదండి. అలా కాదండి కదా. డబ్బు కాదు కావాల్సింది. డబ్బు కాదు. ఏం కావాలి? ఏం కావాలండి? ఆ యొక్క తల్లిదండ్రులను ప్రేమించేటువంటి మనస్సు ఏదైతే ఉందో, తల్లిదండ్రులను వృద్ధాప్యమందు లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లోనూ, వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆర్థిక సమస్యల్లోనూ ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా ఎదిగిన తర్వాత నీవు నిలబడినటువంటి స్థితిలో నుంచి వాళ్ళని ఆదుకునే విషయంలో నువ్వు ఏదైతే ప్రేమ ఆప్యాయతలు చూపించేసేసి నీకున్న దాంట్లో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఉంటావే, అది కదా కోరుకునేది. అది కదండి కోరుకునేది. చాలా మంది డబ్బు ఇచ్చేసేసి అమెరికా నుంచి చాలా మంది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను. కూతుళ్ళు 3 ఉన్నారట. పాపం చనిపోయాడు తండ్రి. చనిపోయిన తర్వాత ఎవడో ఒకడికి అప్పగించేసేసి 5,000 రూపాయలకు మాట్లాడేసుకొని ఆ యొక్క శవ దహన సంస్కారాలు చేస్తుంటే వీడు వీడియో చూసేసి అయిపోయిందా అయిపోయిందా అంటున్నారట. అదండి ఆప్యాయత అంటే. కాబట్టి మానవత విలువలు అనేటువంటివి కనుమరుగవుతున్నటువంటి వేళలో మరి వీటన్నిటిని మనుషులుగా మనం చేస్తున్నామే, వీటన్నిటిని దేవుడికి ఉదాహరిస్తూ చెప్తున్నాడు. ఇదేనా రుణము? ఇదేనా ఇది అనేసి. ప్రియులారా, దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. దేవుడికి ఎంత చేసినప్పటికీ కూడా మన యొక్క జీవితం సరిపోదండి. అందుకే భారతదేశానికి వచ్చిన ప్రతి మిషనరీ వాళ్ళ జీవితాలను ఎలా పణంగా పెట్టి ఉన్నారో మనకు అర్థం కావాలి ప్రియులారా. అందుకే నెక్స్ట్ మనము చర్చి హిస్టరీలో వీటన్నిటిని మనం చెప్తాం కూడా. కాబట్టి దేవుని యొక్క పరిచర్య కోసం మరి ప్రభు 12 మందిని ఎన్నుకున్నాడు కదా. ఆ యొక్క 12 మంది కూడా ఒకే చోట లేరండి. వాళ్ళు ఒకే చోట లేరు. ఎందుకంటే నా పని నేను ఎంత మందిని నేను ప్రభు కోసం తయారు చేయాలి, ఎంత మందికి నేను సువార్త ప్రకటించాలని పరిగెత్తారనమాట. 12 ఆ 12 కూడా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం ద్వారా మరి సంఘం ద్వారా దూతలను పంపారు. వాళ్ళు అలాగా మిషన్ అనేటువంటిది అలా ప్రారంభించబడింది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం పిల్లారా. ఏమన్నది చూడండి అక్కడ. యోహాను సువార్త 20:21. దయచేసి నేను చదువుతానే మీరు గమనించండి పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యనకు వచ్చాడట. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. వారు అంటే ఇక్కడ శిష్యులండి. ఈ శిష్యులకి చెప్తున్నాడట ఏమని? తండ్రి నన్ను పంపాడు, నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను. పిల్లరా, మా జీవితం చాలా తక్కువ అండి. చాలా చాలా షార్ట్. ఎప్పుడు చనిపోతాం అంటే ఈ చనిపోయేలోగా ప్రభు ఏ విషయములతో మనల్ని పిలిచాడో, ప్రభు ఏ విషయం కోసం మనకు మిషన్ అప్పగించాడో, పనిని అప్పగించాడో వాటి కోసం మనం పరిగెత్తాలండి. పిల్లరా, యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆపరేషన్ సింధూర్ అని లేకుంటే సో మిషన్ అనేటువంటివి ఇవన్నీ చేస్తారు కదా. వాళ్ళ యొక్క టాస్క్ ఏంటయ్యానంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి పని పూర్తి చేయాలంతే. ఈ పని పూర్తి చేసేదాని విషయంలో నీకుతో ఉన్నటువంటి వాళ్ళతో నీ సహవాసం చేయాలి. సహవాసం అనుకుంటే ఇక్కడే ఉండడానికి లేదు, కానీ పని మాత్రం చేయాల్సిందే. ఎందుకంటే నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఉన్నాయి. లూకాసు వార్తలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. చాలా ఉపమానాలు చెప్పారు. అందులో ఉన్నటువంటి యొక్క ఉపమానాల్లో చూసినట్లయితే మీరు 19వ అధ్యాయము లూకాసు వార్తలో 11 నుంచి
ఈ యొక్క 27 వచనాల్లో ఉన్నటువంటి దాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానం ఏంటయ్యానంటే, ఆ యొక్క రాజ్యాన్ని వెళ్తున్నటువంటి ఆయన ఏం చేశాడనంటే, ఒక్కొక్కరు వాళ్ళ సామర్థ్యం కొద్దీ పనులు అప్పగించాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3, ఒకడికి 2, ఒకడికి 1 అని ఇచ్చాడు. ఈ మీనాల్ని ఇచ్చాడు. ఈ మీనాల్ని ఇచ్చేసేసేసి ఆయన రాజ్యం సంపాదించే దానికోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటి వాడిని పిలిచాడట, 10 మీనాలు ఇచ్చాడట, వాడు 10 సంపాదించాడు. అలాగే రెండో వాడు వచ్చాడట, వాడికి 5 ఇచ్చాడట, వాడు 5కి 5 సంపాదించాడట. తర్వాత ఇంకొకడికి ఇచ్చాడు. ఇంకొకడికి ఇచ్చిన తర్వాత మీనా ఇచ్చాడు. ఆ మీనా, ఇదిగోనయ్యా నీవు ఇచ్చిన మీనా నీకే ఇచ్చేస్తున్నానని చెప్పాడు. అర్థమైందండి? పిల్లరా, ఈ రోజు మనకి శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ అద్భుతంగా 2 కాళ్ళు, 2 చేతులు, ఎంత చక్కగా ఉన్నామనంటే, అసలు నీ రూపాన్ని చూసుకుంటే, అద్దంలో చూసుకున్న రూపం మళ్ళీ జస్ట్ అలా తిరిగామనుకోండి, ఆ రూపం మళ్ళీ నీకు గుర్తురాదు. నువ్వు మర్చిపోతావు నీ రూపం నీవే. ఇంత గొప్పగా రూపాన్ని ఇచ్చేసేసి తన పని చేయాలంటే మనకు సామర్థ్యం కొద్దే ఇచ్చాడు. నీవు ఎంత సమర్థుడవో, నీవు ఎంత సమర్థురాలవో నీకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పని ఇవ్వబడింది. మరి అది చేస్తే కదా ఆయన రుణం తీరినట్టు. అది ఎంతవరకు చేస్తున్నాం మనం? ఎంతవరకు చేస్తున్నామని అంటే అసలు మనం చేసిందే జీరోనండి. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని మన ప్రాంతంలో నుంచి ప్రాంతానికి రప్పించినటువంటి మనం ఊరుకోలేదండి. మనం అయినంత వరకు దేవుని యొక్క పరిచర్య కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాము. కొద్ది కొద్దిగా చేస్తున్నాం. ఈ యొక్క సహాయము, ఈ యొక్క పరిచర్య చిన్నదేనండి, చాలా చిన్నది చేస్తున్నాం. మనము పరలోకంలోనికి వెళ్ళేటువంటి ధనాన్ని మనం సంపాదించుకోలేదు. అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మనం చేయలేదు. ఒకడు 10 మీనాలు ఇస్తే వాడు 10కి 10 సంపాదించాడట. ఒకడికి 5 ఇస్తే 5కి 5 సంపాదించాడట. ఒకడికి 1 ఇస్తే వాడు 0 అయిపోయాడు, ఏం సంపాదించుకోలేదు. అది సరిపోదండి. కనుక ప్రియులారా, మనము ఈ రోజు నిలబడి ఉన్నామనంటే, ఈ రోజు బ్రతికి ఉండి ఉనికి కలిగి ఉన్నామనంటే కేవలం దేవుని కృప. ఈ రోజైనా నా కుమారుడు ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తాడా? తను తాను భద్రం చేసుకుంటున్నాడా? తనకి ఇవ్వబడినటువంటి లేఖనాన్ని చదువుకుంటున్నాడు. లేఖనాలు చదువుకుంటుంటే అర్థం చేసుకుంటున్నాడు సరిగా? పిల్లరా, ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నాం? ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నాం? పిల్లరా, ఇలా లెక్కలేస్తే అసలు దేవుడి లెక్కలో ఎక్కడ మనం కనబడమండి. పిల్లరా, దేవుడు ఇన్ని మహా కార్యక్రమాలు చేసినటువంటి ఆ దేవుడు ఆయన రుణాన్ని ఏ రకంగా తీర్చుకుంటున్నాను చెప్పండి. ఎవరైనా సహాయం చేశారని అంటే వాడు ఫోటోలు పెట్టేసి దండాలు పెట్టేసుకుంటాం మనం. నాకు సహాయం చేశాడు అని అంటారు. ఒక సెలబ్రిటీ అయితే, లేదంటే క్రికెటర్, లేకుంటే సినిమా వాళ్ళు అయితే అయ్యయ్యో వాడు కటౌట్లు వేసేసి పాలాభిషేకాలు చేసేస్తుంటారు. వాడు ఏం చేశాడని మీకు? మనకేం చేయలేదు. నా చిన్నప్పుడైతే మరి గొర్రెనో ఎద్దునో దేన్నో ఒకటి బలిచ్చేవాడు కటౌట్కే. కటౌట్ ఏది? సినిమా హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ కటౌట్ కి అసలు వాడికి వీడికి పరిచయమే లేదు. కానీ ఇంత భయంకరంగా ఇది చేసేటువంటి వాడు. మన ఇంత గొడవలు, ఇంతమంది 21 మంది చనిపోతే ఎంతమంది హీరోలు సపోర్ట్ చేశారు, ఎంతమంది సెలబ్రిటీస్, క్రికెటర్లు సపోర్ట్ చేశారు. వీళ్ళంతా యాక్టర్స్ అండి, నటించేటువంటి వాళ్ళు అండి. వీళ్ళంతకి డబ్బు కావాలి, పేరు కావాలి. మనుషులకు సహాయం చేసే విషయంలో అసలు ఏ మాత్రం కృతజ్ఞత. వీడి కోసం మాత్రము టికెట్ కోసం వాడు 2000 టికెట్ పెట్టినా కొనేసుకుంటే సినిమా చూసేస్తాం కదా. కానీ నీ దేవుడు నీ నుంచి ఏమి ఆశించాడని దేవుడు నా కోసం, నీ కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. అసలు దుబాయ్ లో యాక్సిడెంట్లు అవ్వాలన్నా, ఏది జరగాలన్నా అసలు ఎవడేమనడానికి లేదండి. చనిపోయామో అంతే. కానీ దేవుడు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండి కూడా, ఎడారి ప్రాంతంలో 24 hours వాటర్, 24 hours పవర్, మనకు రోగం వచ్చిందంటే హాస్పిటల్ ఇమ్మీడియట్ యాక్షన్ జరుగుతుంది. ఎంత చక్కగా దేవుడు కాపాడుతుంటే దేవుడి రుణాన్ని ఏ రకంగా ఎంత తీర్చుకున్నాం. మన జీవితం, మన ఆలోచనల, మన కోసమే, ఎంతసేపు మన కోసమే. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులు. లూకా సువార్త 14వ అధ్యాయంలో దేవుడికి అప్పిచ్చాడు. దేవుడికి మనము దేవునికి అప్పిద్దాం, లేదా దేవుని యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకుందాం
అనేటువంటి విషయాల్ని కొద్దిగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఏమనుందో చూడండి. 12వ వచనంలో ఉన్నటువంటి స్టోరీని నేను చెప్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక విందు జరిగింది. ఆ విందులోన ఏమని అంటున్నాడంటే, ఒక విందు కనుక జరిగినట్లయితే ఏం చేయాలో తెలుసా? నువ్వు గొప్ప గొప్ప వాళ్ళని పిలిచేసావనుకో ఆ విందుకి, నీ ఇంట్లో విందుకి, మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ నిన్ను పిలుస్తారు. నీకు చీర పెట్టారా, మళ్ళీ వాళ్ళు నీకు చీర పెట్టారు. నువ్వు రింగ్ వేసావా, వాళ్ళు రింగ్ వేసేస్తారు. అంతే కదంటే పెళ్లిళ్ళలో వీటిని బర్త్డే ఫంక్షన్లకు మనం వెళ్తాం కదా, ఆ రోజు వాళ్ళు మాకు గడియారం పెట్టారు, ఈ రోజు మనం గడియారం వేస్తాం. అవే కదండి మనం చేసేది. ఉపకారం చేశారు, మనం ప్రత్యుపకారం చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు 14వ వచనంలో, నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక, అంటే నీ ఇంట్లో విందు చేసేసుకో. ఆ విందు ఎలాంటి వాళ్ళకి చేయాలంటే, పేదవాళ్ళు, గుడ్డివాళ్ళు, మరి అంగహీనులు, వీళ్ళందరికీ సహాయం చేయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు రిటర్న్ గా నీకు సహాయం చేయలేరు. కాబట్టి నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని, నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేయమని అన్నాడు. చూడండి, మనం హెల్ప్ చేశామా, అది పరలోకంలో పునరుత్థానమందు మనం మరలా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామే, అప్పుడు నీకు ఉపకారం కలుగుతుంది అని. ఇంకా దీన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇంకా చాలా చక్కగా చెప్పాడు అనమాట. ఒక ఆయన చెరసాల్లో వేయబడ్డాడు సువార్త నిమిత్తం. ఒక ఆయన రోగి అయి ఉన్నాడు. పాపం సువార్త పని చేసి ఆయనకు రోగం వస్తే సంఘం పట్టించుకోలేదు, సువార్తికుడని ఎవరు ఆదరించలేదు, ఆయన రోగి అయి ఉన్నాడు. ఒక ఆయనకు ఆకలి దప్పులు ఉన్నాయి, పరిచర్య చేస్తున్నాడు, ఏమీ జరగట్లేదు. ఇలాగా రకరకాలైన కేటగిరీ మనకు 25వ అధ్యాయము మత్తయి సువార్తలో 31 నుంచి ఆ చివరి వరకు కనబడుతుంది. అందులో రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో అంటున్నాడు అప్పుడు ప్రభు, ఎవరికైతే జైల్లో ఉన్నాడో వాడిని నువ్వు ఆదరించావా, నన్ను ఆదరించినట్లే. ఎవరికైతే గుడ్డముక్కలు లేవో, వాళ్ళు నగ్నంగా ఉన్నారో, వాళ్ళకి బట్టలు లేవో, నువ్వు బట్టలు ఇచ్చావా, అయితే ఓకే, నాకు ఇచ్చినట్టే. ఆహారం లేనటువంటి వాళ్ళకి నువ్వు ఆహారం ఇచ్చావా, నీళ్లు లేనటువంటి వాళ్ళకి నీళ్లు ఇచ్చావా, అది ఆ సోదరం చేసావు అనుకుంటున్నాను, లేదు నాకు చేసావా అని అంటాడు. ఈ మాటని ఇంకా బాగా మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూద్దాం. ఇది 19వ అధ్యాయము సామెతల గ్రంథంలో ముగించుకోవచ్చు. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది నేను చదివి వినిపిస్తాను పిల్లరా. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దయచేసి రాసుకోండి, నేను చదువుతాను. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. పిల్లరా, ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి కట్టడాలను ఇచ్చాడు, ఆజ్ఞలను ఇచ్చాడు, విధులను ఇచ్చాడు. మరి నువ్వు పొలం కోసావా, పొలం కోయి. అయితే పొలం కోసిన తర్వాత పరిగి అనేటువంటిది కింద పడుతుంది కదా, కొన్ని పడిపోయింది అనుకో. పొలం వరి కోస్తున్నారు, వరి చేతికి వచ్చింది, ఇంత కోసాడు, కొంత పడిపోయింది. ఆ పడిపోయిన దాన్ని మళ్ళీ ఎత్తుకునే దానికి లేదు, అవకాశం లేదు. నీ చేతిలో ఎంత అయితే వచ్చిందో అంతే నువ్వు తీసుకుని వెళ్ళు. పడిపోయిందంతా జంతువులకి, పేదవాళ్ళకి, పరదేశీలకి ఉంచమని అన్నాడు. అది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కట్టడ. అందుకే అంటున్నాడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, అసలు బీదలు అనేటువంటి వాళ్ళు ఉండక మానరు. ఒకవేళ నువ్వు వాళ్ళని కనుక ఎక్కిరించావనుక నన్ను ఎక్కిరించినట్టే అని అంటుంటాడు. ఒకవేళ నువ్వు వాళ్ళని కనుక నువ్వు పట్టించుకోలేదో నన్ను వెక్కిరించినట్టే అని అంటాడు. అందుకే మళ్ళీ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మరి అద్భుతమైనటువంటి మాట ఉంది, అది కూడా నేను ఈ సందర్భంగా చదువుతాను, మీరు దయచేసి చూడండి. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనం. మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనక తీయకము. ద్రవ్యం నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదము, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. పిల్లరా, ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. ఒకడికి సేవ, ఒకడికి సహాయం చేయాలి అని అన్నప్పుడు ఈ సమయంలో సహాయం చేయలేదనుకోండి, వాళ్ళ జీవితం అంతా పాడైపోతుంది. కాబట్టి సహాయం చేసేదానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు సువార్త ప్రకటించడం అది మాత్రమే సేవ కాదు, సహాయం చేయడం కూడా. పిల్లరా, మన దగ్గర ఉన్నటువంటి సోదరులు వాళ్ళకి వచ్చి చాలా చిన్న జీతం అండి, చాలా జీతం 1200. ఆ 1200లో కూడా నేను 200 ఇచ్చాను అనుకోండి, నాతో పాటు కూడా ఆ సోదరుడు కూడా 200 ఇస్తున్నాడు.
అసలు నాకు వచ్చే జీతం మీద ఆయన చాలా చిన్నది, కానీ నేను ఇచ్చినంతగా ఆయన ఇస్తున్నాడు అన్నప్పుడు అసలు నేను సిగ్గుపడాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంటది. కనుక ప్రియులారా, మన పేర్లు చెప్పుకోము, వదిలేయండి. కానీ మనం చేసేటువంటి ప్రతి సహాయం ప్రతి నెల ఇంత మందికి మనం పంపుదాం, ఇంత మందికి మనం చేద్దాం అనుకున్నప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తాం. ఇలాగ ప్రతి ఒక్కరికి మనకు చెయ్యడానికి, మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చెయ్యకుండా వెనుక తీయకము. అందుకే మనకి ఎంతో మంది ఎన్నెన్నో కహానీలు చెప్పేసేసి ఏదేదో చెప్తారు, మనం సహాయం చేస్తాం, వాళ్ళు బాగుపడతారని అనుకుంటాం, వాళ్ళు పాడైపోతూనే ఉంటారు. అయినా కానీ మనం భయపడం. కనుక ప్రియులారా, ద్రవ్యం నీ యొద్ద ఉండగా రేపు చూసుకుందాం, రేపు ఇద్దాం అలా కూడా అనవద్దు. చూడండి, కనుక దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలనుకున్నప్పుడు జస్ట్ నీతో కనబడినటువంటి సహోదరుడికి ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే, నేను ఎవరికో సువార్త చేసేస్తాను, ఎవరికో నేను ఇది చేసేస్తానని చెప్పడం మంచిది కాదు ప్రియులారా. మన దగ్గర చేతనైనప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగనేసేసి చేయించుకుంటున్నాడు కదా అనేసి మాటికి వాళ్ళతో మళ్ళీ సేవ చేసుకోవడం కూడా రాంగ్, అది కూడా తప్పు. మీరు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ అధ్యాయం వీటన్నిటిలో చాలా చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. అనవసరంగా ఒకటితో మళ్ళీ మీ దురుద్దేశాల కోసం ఎదుటి ఉపయోగించుకోకండి. కాబట్టి మనము ఏ విషయంలోనైనప్పటికీ కూడా, ఎలాంటి విషయంలోనైనప్పటికీ కూడా చెయ్యడానికి నీకు దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు వెనక్కి అడిగేయద్దు. ఆ పుష్పాల వాళ్ళ డైలాగులు బలా రాసుకుంటారండి. తగ్గేదే లేదు పుష్పరాజు అని అంటుంటారు. పిల్లరా, ఈ రోజు క్రైస్తవుడు అయినటువంటి వాడు ఈ విధానంలో ఉండాలండి. అసలు నో కాంప్రమైజ్, తగ్గకూడదు. ఏ విషయంలో? దేవుని సేవ విషయంలో ఎప్పటికీ వెనకడుగేయొద్దు, బలంగా నిలబడండి. దేవుని కనపరిచేటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి విషయాన్ని మిమ్మల్ని అందరినీ మరి వేడుకుంటూ ప్రభు అంటున్నాడు, దేవా నీవు బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావయ్యా. ఈ గ్రంథపు చుట్టలో నువ్వు రాసుకున్నావు కదా, దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి ప్రభు మనకు ఒక పని ఇచ్చాడు. నా తండ్రి చేత నేను పంపబడ్డాను కదా, నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరు వెళ్తారా అని. వెళ్ళడానికి సిద్ధపడ్డారు అప్పుడు వాళ్ళు. ఈ రోజు క్రైస్తవ సంఘము అని అంటే ఏదో రాతి కట్టడం చూపించేసి ఇది సంఘము అని అంటుంటారు. తప్పండి, అది చాలా సిల్లీ జోక్. అది సంఘం అంటే నీవే, నేనే. మరి ఈ సంఘాలన్నీ ఏమైపోవాలి? ప్రకటించాలి కదా, అనేకులకు ఆశ్రయం ఇవ్వాలి కదా, ఎంతమంది అవుతుంది? కనుక ప్రియులారా, దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. దేవుని రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలనంటే పాటలు పాడడం కాదు, ఎన్ని తలచినా ఏది జరిగినా, లేకుంటే అదే వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోవనా, లేకుంటే నా గర్భ శిశువుని నీకు ఇచ్చినా సరిపోవనా, నీవు చేసిన ఉపకారములకు నేనేం చేస్తే సరిపోద్ది? పాపం ఆయన గ్రంథకర్త మంచిగానే రాసుకున్నాడు ఆయన, కానీ మనం ఆ పాట పాడతాం, కానీ మనం అంతా అబద్ధాలే చేస్తాం. ప్రియులారా, అస్సాం ఆ ప్రాంతంలోన ఇంచుమించు 20 ఏళ్ళ కింద 120 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక ఫ్యామిలీ ముగించుకుంది. ఒక ఫ్యామిలీ యేసు ప్రభుని నమ్ముకుంది. వాళ్ళంతా అడుగు జాత గిరిజనుల వాళ్ళు, ట్రైబల్ పీపుల్. ఆ మారిపోయిన తర్వాత ఆ ఊరు పెద్ద అందరిని పిలిపించేసేసి వీళ్ళని నిలబెట్టేసి, మీరు కొత్త దేవతని మీరు నమ్ముకున్నారు, అలా చేయడము తప్పు, మీరు ఆ దేవతను వదిలిపెడితే మీరు ఖచ్చితంగా మీరు బతుకుతారు, లేదని చంపేస్తానని అన్నారు. ఆయనకి 2 పిల్లలు, భార్య, ఈయన. అయితే ఆయన, మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నా ప్రభు కోసం నేను నిలబడతాను, ఇందులో తగ్గేదే లేదు, ఎందుకంటే నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు ఇచ్చిందే నా భార్య, ఆ భార్యకు ద్వారా ఇచ్చినటువంటి పిల్లలు నాకు 2 ఇచ్చాడు దేవుడు, ఆయనే ఇచ్చాడు, నేను తగ్గాలి అని అన్నాడు. అయితే వాళ్ళు చెప్పారు వినలేదు. మొదటి కొడుకుని చంపేశారు, రెండో కొడుకుని చంపేశారు, వాళ్ళ కళ్ళు ఎదుటి అందరూ చూస్తుంటుండగా, కానీ వాళ్ళు తగ్గలేదు. ఇంకా ఫైనల్ గా నీ భార్యనైనా ఇప్పటికైనా చూడు, నీ భార్య ఉంది కదా, ఇప్పుడు ఈవిడైనా చూడు అన్న. నా ప్రభువు కోసం నేను తగ్గేదే లేదన్నా. భార్యను చంపేశారు కళ్ళు ఎదుట. ఏడుస్తూనే ఉన్నాడు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా విషాదకరమైనటువంటి బాధ ఏంటంటే, ఇంకా ఆయనకి ఎవరు లేరు, ఇంకెప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పటికి కూడా మళ్ళీ హెచ్చరిస్తూనే ఉన్నాడు ఆ పెద్ద,
అరే నువ్వు కూడా చంపేస్తాము, నువ్వు ఇంక ఫైనల్ గా నువ్వు ఇంక ఇప్పుడైనా ఒప్పుకుంటావు లేదా, అసలు యేసు అనేటువంటి ఆ దేవుడు మనకు వద్దని ఒప్పుకుంటావు లేదా. ఫైనల్ గా ఆయన కూడా చంపేశాడు. ఆయనకి అప్పుడు అందరూ బాధ పశ్చాత్తాపం. నిజమే కదా, నమ్ముకుంటే ఇలాగ ఉండాలి కదా దేవుడు అంటే. నేను నమ్మింది రైట్ అనుకున్నప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధపడినటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. వాళ్ళని బట్టే వచ్చింది ఐ సరెండర్ అని. నేను దేవుని కోసం సమర్పించుకున్నాను. ఆ పాట అండి 1890 అనుకుంటున్న ఆ పాట వచ్చి ప్రియులారా. నేను సరెండర్ అయిపోయాను. జడ్సన్ గారు రాశారు పాట. నేను సరెండర్ అయిపోయాను. కానీ మనం ఈరోజు చర్చిలకి వెళ్ళి పాటలు పాడుతున్నాం. పాటల్లో పాడేదంతా అబద్ధాలే, నిజాలు మనం ఉండు. మన పాటల్లో నేను ఈ పని చేశాను అన్నట్టుగా ఏమి ఉండదంటే అన్ని అబద్ధాలు. దేవా నేను సర్వస్వం ఇచ్చాను. ఏమి ఇచ్చావు? 10 రూపాయలు కానుక ఇచ్చావు. ఈ రోజు కుదిరింది కాబట్టి చర్చికి వచ్చావేమో. ఇది దేవునికి ఇచ్చాను అనేటువంటిది, దేవునికి ఇచ్చే రుణం సరిపోద్దండి ప్రియులారా. దేవుడు ఎన్ని రకాలుగా భూకంపాలు, సునామీలు, బాంబు దాడులు పక్కన ఎన్ని జరుగుతున్నాయండి. వాటన్నిటి కరువులు, భయంకరమైన రోగాలు, వీన్నిటి నుంచి కాపాడుతున్న దేవునికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకు రావాల్సిన జీతమని ప్రతి దాన్ని ఇస్తున్నటువంటి దేవుడికి ఏ రకమైన కృతజ్ఞతలు చూపిస్తున్నారో మిమ్మల్ని పరీక్షించుకోండి. బలవంతుల కంటే దేవుడి కోసం నేను నిజంగా దేవా నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి పశ్చాత్తాప హృదయంతో ఆయన ప్రార్థిద్దాం, అడిగి వేడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మరొకసారి దేవుడు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి, అంజలి సిస్టర్ని బట్టి, అలాగే గిద్దెన్ గారి కుమారుడు హర్ష జాయిన్ బట్టి మరి మీ యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చిరంజీవి గారు వాళ్ళ మరదలకు కూడా దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చిన్నాడు సండే రోజు. మరి అమ్మాయి అబ్బాయి వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు. మన ప్రియులు ఇంకా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. మరి దేవుని రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాస వీరుల్లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేసి ముగించుకుంటాం. మహోన్నతుడైన మా దేవా నీకు వందనాలయ్యా, నువ్వు గనుడు నాయన. ప్రభావ మా కొరకు ఎన్నెన్నో అద్భుత కార్యక్రమాలను, ఆశ్చర్య కార్యక్రమాలను, మాకు తెలియనటువంటి మరి గొప్ప కార్యక్రమాలు మీరు జరిగిస్తూనే ఉన్నారు. ప్రభావ వాటన్నిటినీ కొన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయినప్పటికీ నిన్ను మర్చిపోతాను ప్రభా. నీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారిని మాకు ఇచ్చారు. నేను మా యొక్క పాపముల నిమిత్తం తండ్రి ఆయన నలుగుబట్టబడ్డాడు. అంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన తర్వాత కూడా ఇంకా ఈ లోకాన్ని, లోక ఆశల్లో మేము ఉండిపోకున్నట్టు కాచి కాపాడండి ప్రభా. మీ యొక్క రుణాన్ని తీర్చుకునే విషయంలో మేము ఎల్లప్పుడూ ముందుండేలాగా కృప చూపించండి ప్రభా. మా చేతనైనంత పని చేయడానికి మాకు సామర్థ్యాన్ని ఇవ్వండి, చేయడానికి మాకు శక్తిని కూడా అనుగ్రహించమని బతుకున్నాడుకుంటాం. ఏదో అరకురకు చేస్తున్నాం ప్రభా, ఇది సరిపోదు. ఇంకా ఘనమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ యొక్క ఆన్లైన్ కొడుకులో ఎందరైతే నీ ప్రియులు మరి వచ్చి తండ్రి ఈ యొక్క మాటలను విని ఉన్నారో తండ్రి, వాళ్ళందరిని బలపరచండి. వాళ్ళ యొక్క తలంపును మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఈ కొద్ది మందిని ఈ యొక్క పెద్ద పట్టణంలో నాకు ప్రభా మరి నాతో పాటు నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. వీరి ద్వారా మహత్ కార్యక్రమాలు చేయండి ఆయన. వీరి ద్వారా తండ్రి అనేక ఆత్మలను నీ సన్నిధిలోకి తీసుకురమ్మని త్వరలో రానున్న క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికి ఎల్లప్పుడూ కూడా ఇంత నడిపించిన గాక, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విషెస్ తెలియజేసుకోండి.